ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని తన ఎదుట ఎలా ఉంచుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అనంటే, పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఎప్పుడు అంటారు? మా అర్థమవుతుంది ఏమైనా? జగత్తు పునాది వేయబడక మునిపే మనము తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడంట? పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ప్లాన్ చేసుకున్నాడంట. అప్పటికి మనం పుట్ల, భూమి పుట్ల, ఆకాశం లేదు, ఇవన్నీ లేకుండానే దేవుడు ఏం ప్లాన్ కలిగి ఉన్నాడు? నేను ఈ సృష్టిని సృష్టించుకోవాలి, మనుషులను సృష్టించుకోవాలి, వారు నా ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ప్లాన్ చేసుకుని ఉంచుకున్నాడు. అర్థమవుతుందమ్మా? అయితే ఈ ప్లాన్ జరిగి ఎంతకాలం అయింది అనేది మనం ఆలోచన చేస్తే మనం లెక్కలు కట్టగలమంటారా? ఈ మానవ సృష్టి జరిగి ఎంతకాలం అయిందని చరిత్రలో మనం గమనించగలుగుతాం. బైబిల్ చరిత్రను బట్టి అంటే 6000 సంవత్సరాలు. ఎంతకాలం అయింది మానవుడు పుట్టి? 6000 సంవత్సరాలు. అయితే ఆ శాస్త్రజ్ఞులు లేకపోతే విశ్లేషకులు, సైంటిస్టులు అయిన వారు కనుగొని చెప్పే మాట ఏంటి అని అంటే, కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది ఈ భూమి పుట్టి అని అంటారు. వాళ్ళు ఏమంటారు? కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది ఈ సృష్టి అనేది జరిగి అని అంటారు. కానీ దానికి సరైన రుజువులు, ఆధారాలు ఏమి కూడా లేవు. ఉన్నాయంటారా? కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందంటారా ఈ భూమి పుట్టి, మనుషులు పుట్టి అంటే దానికి సరైన ఆధారాలు, రుజువులు లేవు. అయితే ఇదంతా కలగక ముందే దేవుని యొక్క ప్రణాళిక, దేవుడి ప్లాన్ ఏంటి? ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని. ఎందుకు ఆయన అలాంటి ప్లాన్ కలిగి ఉన్నాడు అంటే, మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, పరమ పరిశుద్ధుడు అంట. ఎలాంటి పరిశుద్ధుడు? పరమ పరిశుద్ధుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు. మాటలో ఉందంటారా అపవిత్రత? మనసులో ఉందా? లేదు. చూపులో కానీ, నడవడికలో కానీ, ఆయనలో ఎక్కడ వెతికినా మనలో ఆయనలో మనకి ఏం కనిపించదు అంటే పాపమే కనిపించదు. ఆయన ఒక సవాల్ చేశాడు. ఏమని అనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు లేదా రుజువు చేయగలరు అని అడిగాడు. మనం అనగలమా? అనలేం. ఆయన పరమ పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన మనల్ని తన ఎదుట ఎలా ఉంచుకోవాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్లాన్ కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే ఆయన రాసిన గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. మరేరే గ్రంథానికి ఏ గ్రంథానికైనా ఈ పేరు ఉందంటారా? లేదు. ఈ బైబిల్ గ్రంథానికి దేవుడు పెట్టిన పేరేంటి అని అంటే పరిశుద్ధ గ్రంథం. ఇందులో పాపముని గురించి ఉంటది, పరిశుద్ధతను గురించి కూడా ఉంటది. అవునా? దేవుడు ఏది చేస్తే ఎలా ఆశీర్వదించబడతారో, ఎలా శపించబడతారో, ఎలా శిక్షింపబడతారో తేటగా తెలియజేశాడు. దేవుడు ఎలాంటి వాడని చెప్పాను? పరిశుద్ధుడు. ఆయన రాయించిన గ్రంథం ఏంటి? ఆయన రాసిన గ్రంథం ఏంటి? దేవుడు రాయించాడు, దేవుడు రాశాడు, రెండు జరిగినాయి. అర్థమైందా? కొంతమంది వ్యక్తులను దేవుడు వాడుకున్నా ఆ ధర్మశాస్త్రం రాసింది ఎవరు? దేవుడే. అర్థమైందా? దేవుడు రాసిన గ్రంథం అది, దేవుడు రాయించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మూడవదిగా దేవుడు నివసించే ప్లేస్ ఎలాంటిది అనంటే పరిశుద్ధ ప్రదేశం అంట. దేవుడు నివసించడానికి ఎలాంటి ప్లేస్ కోరుకుంటాడు? పరిశుద్ధమైన ప్రదేశం. మోషేతో అంటాడు, నీవు చెప్పులు విడు, నీవు నిలుచున్న స్థలం ఎలాంటిది? పరిశుద్ధ ప్రదేశం. ఇంకొక మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలోనే ఆయన నివసిస్తాడంట. దేవుడు ఎలాంటి చోట నివసిస్తాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లోనే దేవుడు నివసిస్తాడంట. మనం కూడా మంచి ప్లేస్ కోరుకుంటామా?
చెడ్డ ప్లేస్ కోరుకుంటామా? మనం నివసించే ఇల్లు కానివ్వండి, ఇక్కడ నివసించడానికి కానివ్వండి, ఎక్కడైనా మనం క్లీనింగే కోరుకుంటాం, పరిశుద్ధతనే కోరుకుంటాం. మరి మన దేవుడు ఇంకా ఎక్కువ పరిశుద్ధుడు, ఆయన ఇంకా ఎక్కువ పరిశుద్ధతనే కోరుకుంటాడు. అవునంటారా? దేవుడు పరిశుద్ధుడు, రాసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, అలాగే ఆయన నివసించే చోటు చెప్పండి పరిశుద్ధ ప్రదేశం. మన నుంచి ఆశించేది పరిశుద్ధత. అవునా? దేవుడు మొట్టమొదటిగా కలగజేసిన మనుషుల్ని పరిశుద్ధులుగానే సృష్టించుకున్నాడు. కానీ వారు దేవుని మాటకి ఏం చూపించలేదు? విధేయత చూపించలేదు. వారు అపవిత్రతలోనికి వెళ్ళిపోయారు. దేనిలోనికి? అపవిత్రత, పాపంలోనికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక వారిని మరలా పవిత్రపరచుకోవాలని దేవుడు ఎన్నో ప్లాన్లు చేసి ఆ సేవకులను పంపి, తన కుమారుని పంపి వారిని ఏం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు లేదా ప్రయాసపడుతున్నాడు అని అంటే పరిశుద్ధులుగా చేసే పనిలోనే ఉన్నాడు. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన ఆత్మ కూడా మనల్ని ఏం చేస్తుందంట? కడిగి పరిశుద్ధ పరుస్తుంది. మీరు బట్టలు శుద్ధి చేసుకుంటారు, అవునా? ఒంటిని శుద్ధి చేసుకుంటారు, తలను, ఇలా అనేకమైన వాటిని ఏం చేస్తారు అంటే శుద్ధి చేసుకోవడానికి పరికరాలు ఉన్నాయి. కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మన దగ్గర ఏమైనా పరికరాలు ఉన్నాయా? హృదయాన్ని ఏదైనా కడగగలదా? కడగలేదు. వాక్యం ఒకటే హృదయాన్ని కడగగలదు. ఆ యేసయ్య రక్తం ఒకటే మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలదు. అవునంటారా? కాబట్టి గమనించి మనము పరిశుద్ధుని దగ్గర ఉండాలి, ఆయన ఇచ్చే పరిశుద్ధతను కూడా పొందుకోవాలి. అవునంటారా? మనం ఏమనుకుని ఫీల్ అవుతూ ఉంటాము అంటే మేము ఆల్రెడీ పరిశుద్ధులమే, మేము ఆల్రెడీ మంచోళ్ళమే అని అనుకుంటాం. కానీ అది సరైన ఆ నమ్మకం, సరైనటువంటి మాట కాదు. మనలో ఏముంది అంటే మురికి ఉంది. మనలో ఏముంది? మురికి. దేవుని నీతి ఎదుటంట మన నీతి మురికి గొడ్డవలే ఉందంట. ఎలా ఉంది? మురికి గొడ్డవలే. మరి ఉతుక్కోవాలి కదా. ఈ మురికి గొడ్డగా ఉంచేచ్చా? ఉతుక్కోవాలి. ఆయన రక్తంలో ఉతుక్కోవాలి, ఆయన వాక్యంలో ఉతుక్కోవాలి. మనకు మనమే ఆయన మాటలను బట్టి సరిచేయబడాలి. అలా ఉండిపోవాలా? అలా ఉండిపోతే మాసిపోయి అవి ఏమైపోతాయి? చీకి పోతాయి. అలా మనము మసైపోయేవారుగా కాకుండా మనము కూడా మార్పు చెందేవారుగా, స్పందించేవారుగా ఉండాలంట. ఏం చేసేవారుగా? స్పందించేవారుగా. దేవుడు మాట్లాడితే స్పందించాలా? చలనం లేకుండా అలాగే మూగజీవుల్లాగా, లేకపోతే బద్ధకంగా ఉండాలంటారా? స్పందించేవారుగానే ఉండాలి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఆయన రాసిన గ్రంథం పరిశుద్ధ